ఖమ్మం జిల్లా కల్లూరు ఐకేపీలో భారీ కుంభకోణం బయటపడింది. డ్వాక్రా సంఘాల గ్రూపు సభ్యులు దాచుకునే పొదుపు డబ్బులు, తీసుకున్న రుణాలు, స్త్రీనిధికి డబ్బులు ప్రభుత్వానికి చెల్లించకుండా మధ్యలో ఉన్న సీసీలు, వీఏఓ బదిలీపై వెళ్లిన ఏపీఎం సహకారంతో పక్కదారి పట్టించారు. కొత్తగా వచ్చిన ఏటీఎం రాంబాబు ప్రభుత్వానికి కట్టాల్సిన రుణాలు తక్కువ మొత్తంలో నమోదవుతున్నాయని అనుమానంతో కొన్ని గ్రామాల్లో ఆడిట్ సర్వే చేయించడంతో అక్రమాల భాగోతం బయటపడింది. డబ్బుల గోల్మాల్ విషయం బయటకు పొక్కింది. కల్లూరు మండలంలో మొత్తం 31 గ్రామాలు, 7 క్లస్టర్లలో 1593 గ్రూపులు ఉన్నాయి. వీటన్నింటినీ పర్యవేక్షిస్తూ 46 మంది వీఏఓలు, 7 సీసీలు, ఒక ఏపీఎం విధులు నిర్వహిస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు, శ్రీనిధి రుణాలు గ్రూపులకు అవసరానికి అనుగుణంగా ఐకేపీ సభ్యులకు లోన్లు ఇస్తూ ఉంటుంది. తీసుకున్న లోన్లు నెల నెలా శ్రీనిధి అకౌంట్కు జమ చేయాల్సి ఉంటుంది. గత ఏపీఎం, వీఓఏలు, సీసీలు కలిసి చేసిన జమ నగదు మళ్లింపుపై మండలం మొత్తం విచారణ చేస్తే 10 కోట్ల దందా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు కల్లూరు మండల ఐకేపీలో జరిగిన కోట్ల రూపాయల కుంభకోణాన్ని వెలుగుతీసి పక్కదారి పట్టించిన డబ్బులను రికవరీ చేయాలని, అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మండల ప్రజలు కోరుతున్నారు. ఆడే అర్థమైంది రా ఏ రామ వెనకరా రోడ్ శాంక్షన్ అయింది. మేడంగా సైన్ కావాలంటే ఇక్కడ మేము కూడా అసలు ఏమీ లేకుండా మేము పెట్టడానికి కూడా బాగా ఆయన చెప్తానే మాకు ఏం తయారు మొత్తం మన దగ్గర ఒకసారి దిగదు. సీక్రెట్ ఏం లేదు. సీసీలు కూడా ఇచ్చాం మేము. గాంధీ బుక్ ఇచ్చేది ఏముంది, అందరికి ఇస్తాం కదా. పని చేయకపోతే రేపు పీడీ నేను పని చెప్పి పీడీ నాకు ఏమంటాడు, నీకు షోకాజ్ ఇస్తా అంటాను. పీడీ నాకు షోకాజ్ ఇస్తా అంటాను. పని చేసి నాకు షోకాజ్ ఇస్తుంటే మరి పని చేసి మీకేమి ఇవ్వాలి నేను? కొన్ని గ్రామాల్లో మాత్రం చిన్న చిన్న ఉన్నాయి, అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని మా ఉన్నతాధికారులకు చెప్పి ప్రతి గ్రామంలో కూడా సర్వే చేయించడానికి ప్లాన్ చేశాము. ప్రస్తుతం అయితే ఒక 5 గ్రామాల్లో సర్వే చేయించాము. నారాయణపురం, ముగ్గెంకటాపురం, పేరువంచ, చండ్రుపట్ల, ఈ గ్రామాల్లో ఉన్న 6 వివోలు ప్లస్ మర్లపాడు వెన్నవల్లి గ్రామాల్లో సోషల్ ఆడిట్ జరిగింది. ఆడిట్లో కొంత తేడా వచ్చింది. ఆ ఫిగర్ మొత్తాన్ని కూడా సభ్యులకి చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాల్లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది. వాటిని కూడా సర్వే చేయడానికి మేము పీడీ గారితో పర్మిషన్ తీసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా విఓఏల పాత్ర ఉంది, ఒక సీసీ పాత్ర కూడా ఉందని మాకు రికార్డు పూర్వకంగా దొరికింది. అంటే సభ్యుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి డబ్బులు ఎక్కడ కూడా వసూలు చేయకూడదు. వసూలు చేయకుండా డైరెక్ట్గా బ్యాంకులో కట్టాలి, సభ్యురాలు బ్యాంకులో కట్టాలి. కానీ ఈ మండలంలో బ్యాంకులో కట్టట్లేదు. డైరెక్ట్గా సభ్యురాల దగ్గర నుంచి ఈ గ్రామ దీపికలు, విఓలు కొంతమంది వసూలు చేస్తున్నారు. ఆ డబ్బుని తిరిగి బ్యాంకులో కట్టట్లేదు. సుమారుగా ఒక 40 lakhs వరకు ఉండొచ్చు.
అంటే ప్రజెంట్ అయితే కొంతమంది గ్రామ దీపికలో పాత్ర ఉన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని మేము పీడీ గారికి ఇస్తున్నాం, మాట్లాడడం జరిగింది. వాళ్ళు రిటర్న్ పూర్వకంగా రాసి ఇచ్చారు మాకు. మేము పలానా టైంకి డబ్బులు కట్టేస్తామని చెప్పి రిటర్న్ పూర్వకంగా రాసి ఇచ్చిన పేపర్లు కూడా డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. సుమారుగా ఒక 20-25 lakhs వరకు కట్టుంటారు. 2015, 18, 19 ఆ సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నాయి. అంటే ఆ గ్రూప్కి తిరిగి మనం లోన్ ఇవ్వలేని పరిస్థితి. అది ఎన్పిఓలో ఉన్నప్పుడు ఆ గ్రూప్కి తిరిగి మనం డబ్బులు ఇవ్వలేము. దానివల్ల ఏంటంటే వాళ్ళు బయటికి వేరే ప్రైవేట్ సంస్థల దగ్గర పోతున్నారు, 5 రూపాయల వడ్డీకి, 6 రూపాయల వడ్డీకి. దానివల్ల సభ్యులు నష్టపోతున్నారు. మొత్తం 1593 సంఘాలు ఉన్నాయి. కేవలం 900 సంఘాలకు మాత్రమే వడ్డీ లేని రుణాలు వచ్చింది ఇప్పటివరకు. మిగతా సంఘాలన్నీ కూడా సక్రమంగా నడవట్లేదు. రెండోది ఏంటంటే సక్రమంగా గ్రూప్ మీటింగ్లు జరగట్లేదు, సమాచారం సభ్యులకి చేరట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే సరైన అవేర్నెస్ లేదు సభ్యులకి. అసలు అలాంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎవరైతే ఫ్రాడ్ చేస్తారో వాళ్ళు మాత్రమే అభియోగం చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు చేయట్లేదు. మనం ఎవరితో కూడా పర్సనల్గా మాట్లాడలే, మీటింగ్లోనే మాట్లాడాము అంతే తప్ప ఎవరిని పర్సనల్గా మాట్లాడలేదు, ఎవరికి పర్సనల్గా ఫోన్ చేయలేదు. ఇప్పుడు నా మీద అభియోగం చేసే వాళ్ళందరూ కూడా ఈ ఫ్రాడ్లో పాల్గొన్న వాళ్ళు, సక్రమంగా పనులు చేయని వాళ్ళు.